హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఇప్పుడే అందిన వార్త నిరుపేదలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక నిరుపేదల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాల కింద ప్రజలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఇక నిరుపేదలకు ఈ పథకాలు అందజేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఇక ఆయుష్మాన్ భారత్తో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ముఖ్యమంత్రి యోజన ఈ పథకాలలో ఒకటి. దీని కింద ఉచిత చికిత్స సౌకర్యం కల్పిస్తారు. ఈ ప్రయోజనాన్ని పొందేందుకు ప్రజలు ఆయుష్మాన్ కార్డును పొందాలి. దీనికి అర్హత అవసరం. ఆయుష్మాన్ కార్డుకు ఎవరు అర్హులు అనే సమాచారం అయితే ఇక్కడ ఉంది. ఇక ఆయుష్మాన్ భారత్తో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ముఖ్యమంత్రి యోజన వంటి వాటిని తీసుకోండి. మీరు ఈ హెల్త్ ప్లాన్లో చేరటం ద్వారా 5 లక్షల వరకు ఉచిత చికిత్సను సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా మీరు దీనికి అర్హులా కాదా అనేదాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఈ పథకం యొక్క అర్హత జాబితా గురించి తెలుసుకుందాం. ఇక మీ వద్ద ఈ పత్రాలు ఉంటే ఈరోజు ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి అర్హులు ఎవరయ్యా అంటే బీపీఎల్ కార్డు హోల్డర్లు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు, అయితే దినసరి కూలీలుగా పనిచేస్తున్న ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, నిరాశ్రులైన లేదా గిరిజన ప్రజలు, షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు చెందిన వ్యక్తులు, కుటుంబంలో వికలాంగులు ఉన్నవారు అర్హులు. ఇక దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సమీపంలోనే పబ్లిక్ సర్వీస్ సెంటర్ను సందర్శించవచ్చు. ఇక్కడకు వెళ్లడం ద్వారా మీ అర్హత తనిఖీ చేయబడుతుంది మరియు మీకు సంబంధించిన పత్రాలు ధృవీకరించబడతాయి. అప్పుడు పరీక్ష సరైందని తేలినప్పుడు దరఖాస్తు చేయబడుతుంది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద లభించే ప్రయోజనాలు, అర్హులైన మరియు ఆయుష్మాన్ కార్డు హోల్డర్ల గురించి ఆయన మాట్లాడారు. ఈ కార్డు ద్వారా మీరు ఆయుష్మాన్ యోజన కింద నమోదిత ఆసుపత్రిలో 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అయితే పొందవచ్చు.